మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరిన పరిస్థితి. అది కూడా అసెంబ్లీకి రావాలి అనేది. ఇప్పటివరకు అసెంబ్లీకి వెళ్తారా లేదా అనే దాని మీద మొన్న కూడా స్పీకర్ గారు మాట్లాడారు. రమ్మని చెప్పారు. ఆయన కూడా అసెంబ్లీకి వస్తేనే చర్చించడానికి వీలుంటుంది, మేము సమయం ఇవ్వాల్సిన సమయం అయితే ఇస్తామనేది. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ తరపున అలాగే ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా బాబు గారే ఒక సవాల్ విసరడం. ప్రధానంగా ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు, కొన్ని కారణాలు ఏంటి అంటే అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో సూపర్ 6 హామీలు అన్నింటినీ అమలు చేసేశారు. అలాగే అభివృద్ధికి సంబంధించి, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి, తీసుకొచ్చిన పెట్టుబడులకు సంబంధించి ఇవన్నీ కూడా బలంగా చెప్పే ప్రయత్నం, అది కూడా ప్రతిపక్షం ఉండగా చేయాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా తాజాగా ఆయన చెప్పింది బాబాయ్ హత్య విషయంలో, కోడి కత్తి విషయంలో, అలాగే జగన్ మీద ఇప్పటికే సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ కొన్ని ఫేక్ ప్రచారాలు చేస్తుంది అని చెబుతున్న నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా చర్చిద్దాం, దమ్ముంటే రండి అనేది ఆయన విసిరిన సవాల్. ఈ సవాల్ని ఇప్పుడు స్వీకరించాల్సిన అవసరం ఉందా, లేదా అసెంబ్లీకి వెళ్ళి అవమానపడడం ఎందుకు అనేది ఇంకా జగన్ భావిస్తారా? ప్రతిపక్షంగా ఉండి ప్రతిపక్ష పాత్రలో, ఇక్కడ హోదా అనడానికి లేదేమో, ప్రతిపక్ష పాత్రలో ఇంకెన్నాళ్ళు అసెంబ్లీకి దూరంగా ఉంటుంది వైసీపీ, ఆ 11 మంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇదే మామూలు సవాల్గా చూడాలా, లేదంటే తెలుగుదేశం పార్టీ పిలిచి అవమానించాలి అనే వ్యూహం ఏమన్నా పెట్టుకుందా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సిన అవసరం ఇంకా లేదా, ఆసన్నంగా లేదా, ఎలా చూడాలి? అసలు ఇప్పటికే వెళ్ళి ఉండాల్సింది. ఆయన వెళ్ళకపోవడం తప్పు. ప్రజాస్వామ్యంలో నీకు ఏ పాత్ర ఇచ్చారో ఆ పాత్ర పోషించాలి. నాకు ఈ పాత్ర ఇస్తే మాత్రమే నేను పోషిస్తానన్నా అప్రజాస్వామికం. జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని నేను మొట్టమొదటి నుండి చెప్తూ వస్తున్నా. ఇవాళకి కూడా అతను వెళ్ళి తీరాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, దెన్ నీకు ప్రజలు ఇవ్వలేదు, పార్టీ ప్రభుత్వం కాదు ఇవ్వడం. ప్రభుత్వానికి అలాంటి బాధ్యత ఉంది అనుకుంటే చూసుండేవాళ్ళు. ఇప్పుడు ఇదివరకు పీజీఆర్కి ఇచ్చారు ప్రతిపక్ష హోదా, అప్పుడేంటి తెలుగుదేశం నుంచి తీసుకున్నారు కదా, ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని తీసుకున్న టైం కదా, కాంగ్రెస్ నుంచి ఇబ్బంది రాకుండా పీజీఆర్కి ఇచ్చారు ఆ రోజున. అట్లాగనేమి ఒరిజినల్ ప్రతిపక్ష నాయకుడికి ఉండే అన్ని అధికారాలు ఇవ్వాల, ప్రోటోకాల్ వరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎట్లాగూ ఈయనకి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ మామూలుగానే నడుస్తుంది. మ్యాక్సిమం ఇంకేముంటుంది, నిన్ను రోడ్డు బయట ఆపారు అనుకో, నడుచుకుంటూ వెళ్ళు లోపలికి, అసెంబ్లీ లోపలికి, మిగతా ఎమ్మెల్యేలతో పాటు వెళ్ళు, నువ్వు కూడా చూస్తారు కదా జనం. అప్పుడు నీకు ఇది న్యాయమా అది న్యాయమా? ఇంట్లో కూర్చుని ఉపన్యాసాలు చెప్తే, లేదా టీవీల ముందు ఉపన్యాసాలు చెప్తే ప్రయోజనం ఏంటి? నీ ప్రెస్ మీట్లతో ప్రయోజనం ఏంటి? వెళ్ళాలా? ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకో. చంద్రబాబు నాయుడు క్రిందటిసారి 23 ఒక రకంగా అవమానకరమైనటువంటి ఓటమి, ఆయన జీవితంలో ఏనాడు ఊహించినటువంటి ఓటమి 2019లో వచ్చింది. కానీ ఆయన వెళ్ళడం మానేశారా? తొలి సమావేశం నుండి అటెండ్ అయ్యారు. ఆయన తొలి సమావేశమే. ఆ రోజున జగన్తో పాటుగా వీళ్ళందరూ చాలా ఎక్కిరించారు అసెంబ్లీలో. ఆయన నవ్వుతూనే నేను ఇట్లాంటివి చాలా చూశానులే అంటూ నుంచున్నాడు. కాబట్టి మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. నేను ఎట్లా అయితేనే రాజకీయం చేస్తాను అనేటటువంటిది రాజకీయం కరెక్ట్ కాదు. అనేక సవాళ్ళు చంద్రబాబు ఫేస్ చేశాడు, బట్ అసెంబ్లీకి ఆయన వదిలిపెట్టల. అసెంబ్లీ అనేటటువంటిది పవిత్రమా అపవిత్రమా పక్కన పెట్టండి, అందులో ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. నా దృష్టిలో అయితే అసెంబ్లీ అనేది పవిత్రమైంది. ఎందుకంటే నీ వాయిస్ని వినిపించడానికి ఒక వేదిక. అవతల వాడు తొక్కేశారు, ప్రజలు చూస్తారు తొక్కేస్తున్నారండి అనేసి. ఇదివరకు జగన్ 2014-19లో జగన్ మాట్లాడడం బిగిన్ చేయగానే యనమల రామకృష్ణుడు పాయింట్ అని చెప్పి లెగుస్తాడు, లేకపోతే అచ్చెన్నాయుడు లెగుస్తాడు. ఈయన అరగంట సేపు ఉపన్యాసంలో 22 నిమిషాలు వాళ్ళే టైం తీసుకుంటారు. అది జనం చూశారు కదా, అది సింపతి వచ్చిన తర్వాతనే కదా జగన్కి మొన్నటిసారి అంత భారీ మెజారిటీ వచ్చింది. మరి వాళ్ళు నువ్వు ఎందుకు వెళ్ళవు? వెళ్తే వాళ్ళు అడ్డుకుంటున్నారు, చూస్తారు కదా జనం, విషయం తెలుస్తుంది కదా జనానికి. అది పక్కన పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సంబంధించిన అంశాల గురించి చర్చించడానికి ఒక వేదిక అది తీసేయండి. చంద్రబాబు గారు సవాల్ గురించి తీసేయండి, బట్ నువ్వు మాట్లాడాలి కదా. ఉల్లిపాయల రేటు తగ్గిపోయింది, మా టైంలో అయితే 4,000 రూపాయలు పలుకుతుంది, ఇప్పుడైతే 1,200 రూపాయలు పలుకుతుంది. దెన్ అది నువ్వు బయట కూర్చుని మాట్లాడే బదులు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడు. అప్పుడు వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళు ఏమంటున్నారు, 500 రూపాయలకే కొంటున్నారు అక్కడ బ్రోకర్లు, మేము 1,200కి అంటున్నారు. ఎస్, అట్లాంటి పరిస్థితి వస్తే మేము 20 కొనేవాళ్ళం, మేమైతే అంతకుముందు 4,000 రూపాయలకి అమ్మించాం. ఇది చెప్పు నువ్వు. అక్కడికి వెళ్ళి బయట మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా కవరేజ్ అదే, కానీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇట్ ఈజ్ రికగ్నైజ్డ్. ఇంకొకటి ఏంటంటే, వన్ సైడ్ వెర్షన్ డెమోక్రసీ మంచిది కాదు. ఖచ్చితంగా రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోవాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి.
ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే సభకి వెళ్ళటం, సభ నుంచి పారిపోవడం కాదు. 11 మంది ఎమ్మెల్యేలకి వాళ్ళని ఎన్నుకున్నందుకు ప్రజలు శాపగ్రస్తులు అవ్వాలా? వాళ్ళందరూ కొత్త వాళ్ళు కదా, నేర్చుకోవాలి కదా. సభలోకి వెళ్తే వాళ్ళు ఏం ఎత్తులేస్తారు, వీళ్ళు ఏం ఎత్తులేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. వాళ్ళు భవిష్యత్ నాయకులు ఎట్లా ఎదుగుతారు? వాళ్ళు చక్కగా చేయాలి కదా, వాళ్ళని కూడా తయారు చేయాలి కదా. అలా కాకుండా కేవలం వ్యక్తి ఆధారిత రాజకీయం నడుపుతున్నారు. చంద్రబాబు ఆధారిత రాజకీయము, జగన్ ఆధారిత రాజకీయం కాదు కావాల్సింది. డెమోక్రసీకి కావాల్సింది నిజమైన రాజకీయం. అసెంబ్లీ అనేటటువంటి వేదికగా వాస్తవంగా ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి. ఆ టాక్టిక్స్ తను నేర్చుకోవాలి. జగన్ కూడా చాలా నేర్చుకోలేదు. క్రిందసారి 14-19 మధ్యలో నేర్చుకోలేదు. అందువల్లనే 19-24లో అనేకం దెబ్బతిన్నాడు ఆయన. మండల్లో బిల్లులు ఉపసంహరించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే తెలుగుదేశం ఇప్పుడు ఉంది. మండల్లో వీళ్ళే బలంగా ఉన్నారు. ఏం ఆపగలిగారు వీళ్ళు? ఏం ఆపుతున్నారు వీళ్ళు? మరి ఇప్పుడు ఎలా సాధ్యమైంది? అప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు జగన్? ఇవి ఎలా నేర్చుకోవాలి? నువ్వు కూర్చుంటే కదా తెలిసేది. అది చెయ్యాలి ఖచ్చితంగా. కానీ వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరైన సమయం ఇవ్వకుండానో, లేదు అంటే 11 మంది మీద మాటలు దాడి చేసో, అవమానకర పరిస్థితులు సభలోకి వెళ్ళి ఎదుర్కోవడం ఎందుకు? ఆ పోరాటం ఏదో బయట నుంచే చేయొచ్చు కదా. ఈ ధోరణి ఇప్పుడు దాదాపు 15 నెలలు అయిన తర్వాత కూడా దీన్నే కంటిన్యూ చేయాలనుకోవడం, లేదంటే సభకి వెళ్ళిన ఆ పరిస్థితులు ఇంకా పెరిగిపోయినాయి అని అనుకోవడం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వెళ్ళి అవమానించబడ్డమేనా? అసమర్థుల ఆకలి కేకల్లాగా ఉంటుంది అది. ఎవరు చెప్పారు నిన్ను అక్కడ అవమానిస్తారని? అవమానిస్తే అవమానింపజేసుకో. చంద్రబాబుని అవమానించలేదు మీరు, వాళ్ళ కుటుంబాన్ని అవమానించలేదు మీరు. దెన్ మరి మీకు వచ్చేటప్పటికి ఎందుకు వచ్చింది? అసెంబ్లీలోనే మాట్లాడారు కదా చంద్రబాబు గురించి. ఎంత వెటకారం చేసేవాళ్ళు. అదేది జయము జయము చంద్రన్న పాట చంద్రబాబు ఏం పాడించుకోలేదు కదా, వాళ్ళు ఎవరో లేడీస్ పాడారు. దాన్ని కూడా అసెంబ్లీ వేదికగా వినిపించారుగా మీరు. దెన్ యూ షుడ్ ఫేస్ ఇట్. దాన్ని ఆయన నవ్వుతానే తీసుకున్నాడు. మీరు కూడా నవ్వండి, సరదాగా నవ్వండి. ఆ రోజున ఆయన మాట్లాడినటువంటి వాటన్నిటిని వెటకారాలు చేస్తా మీరు దాని తర్వాత అసెంబ్లీలోని ఆ మొక్కని, తర్వాత జగన్ మాటల్ని, చంద్రబాబు నాయుడిని బేస్ చేసుకుని మీమ్స్ చేశారు కదా మీరు. దాన్ని మీకు కూడా చేస్తారు, భరించండి. అవన్నీ చూశాకే కదా చంద్రబాబు మీద సింపతి వచ్చింది. నీకు రావాలి కదా సింపతి. అహంకారంతో ఉంటే సింపతి వస్తుందా? ఆలోచనతో ఉంటే కదా సింపతి వచ్చేది. సభకి వెళ్ళినప్పుడు సమాధానం చెప్పినప్పుడు ఎస్ మీరు అన్నట్టు తొక్కేస్తున్నారు, ప్రజలకు తెలియాలి కదా మీరు తొక్కేస్తారని చెప్పి. చంద్రబాబు 2 ఏళ్ల పాటు వెళ్ళారు, తర్వాత భువనేశ్వర్ గారి పాయింట్ని అడ్డం పెట్టి మానేశారు. నువ్వు కూడా వెళ్ళు, రేపు నువ్వు కూడా. క్రిందసారి ఏం చేశాడు జగన్ కూడా? 2 ఏళ్ల పాటు వెళ్ళి ఆ తర్వాత పాదయాత్ర వంక పెట్టుకుని మానేశాడు, అంతే కదా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు అయితే ఆయన మానేసిన పార్టీ అటెండ్ అయ్యేది చర్చల్లో. ఇక్కడ వీళ్ళు కూడా అటెండ్ అవ్వాలి కదా. అక్కడ ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో పారిపోయేవాడు నాయకుడు కాదు, నిలబడేవాడు నాయకుడు. దమ్ముతో మాట్లాడాలి. కొంతమంది ఉంటారు అయ్యో మా వాడికి ఏం కాకూడదని, అది వీర ప్రేమికులు. ఆ వీర ప్రేమికులందరూ మొన్న గెలిపించలే జగన్ని. మిగతా వాళ్ళు తమ నాయకుల్లో దమ్ముందని అనుకునే వాళ్ళకి ఆ దమ్ము చూపించాలి కదా. బయట తొడగొట్టడం కాదు కదా, సభలో తొడగొట్టు, నువ్వు చూపించు, అక్కడ మాట్లాడు. కానీ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించో, లేదంటే కోడికత్తి కేసు గురించో ఇప్పుడు చర్చకు తీసుకొస్తే ఆ అవకాశం టీడీపీకి ఇవ్వకూడదు సభకి వెళ్ళని ఏమన్నా అనుకుంటుందా? లేదంటే దాని మీద వెళ్ళి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందా వైసీపీ? చెప్పనండి, అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు బయట మాట్లాడారు కదా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏం జరిగింది అన్నటువంటిది. చివరికి కోర్టే చెప్పేసింది కదా, అదే మాట్లాడక్కడ. నువ్వు తప్పేముంది? కోడికత్తి రమ్మని మనం అందరినీ, ఈయన కూడా ఒక కత్తి పట్టుకెళ్ళి రెండయ్యా మీలో ఎవడైతే కోడికత్తితో ఏం కాదన్న వాళ్ళందరూ వస్తే నేను ఒకటి బీగుతాను ఒక్కొక్కళ్ళకి ఇదే సభలో, మీరు బతుకుంటే కనుక నేను మాట్లాడనని చెప్పాను. కోడికత్తికి తలలు తెగిపోతాయి. అది తెలియని సన్నాసి ఏదో వాగుతాడు, అది చూపించు, అసెంబ్లీలో మాట్లాడు. గులకరాయితో కొడితే ఏమన్నా అవుతుందా? రండి కొట్టించుకోండి మీరు అందరూ. మరి అదే చంద్రబాబు నాయుడు మీద రాయేస్తే హత్యా ప్రయత్నం అని ఎందుకన్నారు నందిగామ దగ్గర? జగన్ మీద రాయేస్తేనేమో హత్యా ప్రయత్నం కాదు, అది సరదాగా వేసుకున్నదా? చంద్రబాబు మీద వేస్తే హత్యా ప్రయత్నమా? శాంతి భద్రతలకు లోపమా? మాట్లాడు నువ్వు, అది అసెంబ్లీలో మాట్లాడు. అసెంబ్లీలో మాట్లాడాల్సిన వదిలేసేసి బయట మాట్లాడితే ప్రయోజనం ఏముంది? మాట్లాడాలా, అవన్నీ మాట్లాడాలి.
ఓకే రండి, కోడికత్తితో ఇది ఉంది. దీంతో పాటు లిక్కర్ స్కామ్ అంశం ఒకవేళ వస్తే చర్చకు వస్తే ఎదుర్కోగలరా చక్కగా? ఏం బాధ, ఏం రోగం? టీమని చెప్పండి. ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో లెక్కర్ కుంభకోణం జరిగితే జగన్ నన్ను తీసుకెళ్ళని అడుగు. ఆయన అడుగుతున్నాడు కదా ప్రెస్ మీట్లో, అసెంబ్లీ వేదికగా శంషాద్ తీసుకెళ్ళి అరెస్ట్ చేయి, చూపించు న్యాయస్థానానికి, నిజమేంటో తెలుస్తుంది. ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారని అడుగు. ఎవడో వాడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఆడు చెప్పాడు అని కాదు కదా కేసు కట్టాల్సింది. ఏంటది ఒక లెక్క? రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందా తగ్గిందా? కేజ్రీవాల్ది మాట్లాడాల్సింది ఎక్కడ? అసెంబ్లీలోనే మాట్లాడాలి. కేజ్రీవాల్ మీద కేసు ఎందుకు వచ్చింది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళ మీద కేసు ఎందుకు వచ్చింది? అదవరకు ఉన్నటువంటిది ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకెళ్ళి ప్రైవేట్ మద్యం దుకాణాల కిందకి మార్చారు. మార్చడం ద్వారా ఆదాయం అధికంగా వస్తుందని గవర్నర్కి చెప్పారు. గవర్నర్ కూడా అనుమతించాడు. ఎక్కువ అదనంగా మద్యం దుకాణాలు పెట్టద్దన్నాడు గవర్నర్, నా అనుమతి లేకుండా. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో నడుస్తుంది రూలు. ఢిల్లీలో కానీ కాశ్మీర్లో కానీ లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన పర్మిషన్ లేకుండా వీళ్ళు షాపులు ఇచ్చేశారు పర్మిషన్. అది క్రైమ్. గవర్నర్ అనుమతి లేకుండా కొత్త మద్యం దుకాణాలు ఇవ్వద్దని ఆయన ఆర్డర్ ఇచ్చినా కూడా ఇచ్చారు. అది క్రైమ్. అట్లాగే అంతకుముందు వచ్చేటటువంటి 7,000 కోట్ల ఆదాయం 100 కోట్లకో 200 కోట్లకో పడిపోయింది. ఆ మిగతా డబ్బులన్నీ ప్రైవేట్ వాళ్ళకి పోయింది. అది క్రైమ్ అక్కడ. ఇక్కడేమో 17,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు ఆదాయం పెరిగితే క్రైమ్ అవుతుందా? ఆదాయం పెరిగింది, వినియోగం తగ్గింది. చట్టబద్ధం అది. ఇదేదో చాటుగా జరిగేది కాదు. చట్టబద్ధంగా ఆన్ రికార్డే వినియోగం 20% తగ్గింది, ఆదాయం 30% పెరిగింది. దెన్ అది ఎలా కుంభకోణం అవుతుందంటే అడుగు నువ్వు అసెంబ్లీ వేదికగా. సరే వాడు తిన్నాడు వీడు తిన్నాడు అంటే నువ్వు చూపించు. ఇప్పుడు కేసిరెడ్డి దాంట్లో లేడు వ్యాపారంలో, లేకపోతే ఇంకోళ్ళు లేరు. వాళ్ళు చేసే వ్యాపారాలు తీసుకొచ్చి దీనికి లింకప్ చేసుకున్నారు. అదంతా కోర్టు చూసుకుంటుంది కదా రేపు పొద్దున. అవన్నీ ఎక్కడ మాట్లాడాలా? అసెంబ్లీలో మాట్లాడాలి. బయట ఆయన మాట్లాడాడు ప్రెస్ మీట్లో, అవన్నీ పేపర్లో వచ్చేసినాయి, టీవీల్లో వచ్చేసినాయి. అసెంబ్లీ వేదికగా క్వశ్చన్ చేయి. అంతకుముందు 2014 ముందు ఎంత వచ్చేది ఆదాయం, 14-19లో ఎంత వచ్చేది, 19 తర్వాత తను వచ్చినప్పుడు ఎంత వచ్చేది, మరి ఇంకెక్కడ కుంభకోణం ఉంటుంది? కుంభకోణం అంటే డబ్బులు తగ్గాల, డబ్బులు పెరగాల. ఎవరికి? వీళ్ళకి. ప్రభుత్వానికి డబ్బులు తగ్గాలి. ఇదే కదా కుంభకోణం అంటే. ప్రభుత్వ ఆదాయం తగ్గి వ్యక్తి ఆదాయం పెరగాలి. ఇవాళ జరుగుతోంది అది. ఇవాళ ప్రభుత్వ ఆదాయం తగ్గింది, వినియోగం మాత్రం 20% పెరిగిందని జ్యోతి రాస్తుంది కదా. మరి ఇది కుంభకోణం, అది కుంభకోణం. అది చర్చించాల్సింది ఎక్కడ? అతను చర్చించట్లేదు, వాళ్ళు వాడుకుంటున్నారు అంతే. సరే, ఆగస్టు ముందుకి ఆగస్టు తర్వాతకే కంపేర్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీలో కూడా ప్రభుత్వంలో ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందా? అది పథకాల అమలు కానివ్వండి, ఒకటి అంటే వాళ్ళ దృష్టిలో అయితే సూపర్ 6 అమలు చేసేసాము అనేది వాళ్ళ లెక్క. ఓకే ఆ రెండు మినహాయిస్తే, ఆ రెండు ప్రస్తావన లేదనుకోండి. అలాగే చాలా వరకు పరిశ్రమలు రావడం, ప్రోత్సాహకాలు, ఒప్పందాలు కుదుర్చుకోవడం, అటు విశాఖలో కానీ లేదంటే ఇక్కడ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటరింగ్, ఇలాంటివన్నీ ఇవి ఒక మంచి అవకాశాలుగా కనిపిస్తున్నాయా? ఇవి అన్నీ డామినేట్ చేయొచ్చు, అది కూడా వైసీపీ ముందే మా ప్రతిభను చూపించాలి అందుకే రావాలని కోరుకుంటూ పిలుస్తుందా చంద్రబాబు గారు కానీ వాళ్ళ టీం కానీ? బేసిక్గా ఒకటే, 2014-19 మధ్యన కూడా వందలాది పరిశ్రమలు వచ్చేసినాయి అని లెక్కల్లో ఉన్నాయి. చివరికి ఎన్ని వచ్చినాయి అంటే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వమే చెప్తుంది. జగన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చేసారు, అన్నీ వచ్చేసినట్టే అనుకున్నారు. తర్వాత ఎన్ని వచ్చినాయి అన్నది తర్వాత లెక్క చెప్తుంది. ఇవన్నీ కూడా మీడియాకి బాగుంటుంది. సేమ్ టైం వీటిలో ఏం జరిగింది, సూపర్ 6 నిజంగా ఇచ్చారా లేదా పబ్లిక్ తెలుసు కదా. నిరుద్యోగ భృతి వచ్చిందా, 50 ఏళ్ళకి పెన్షన్ వచ్చిందా, లేకపోతే ప్రతి మహిళకి 1500 వచ్చిందా లేదా అన్నటువంటిది వాటి గురించి కాదు. అవన్నీ వాళ్ళ పబ్లిసిటీలో వన్ ఆఫ్ ద పార్ట్గా చేసుకుంటారు. డౌన్ ప్లే చేయటం, ఒకళ్ళది డౌన్ ప్లే చేయటం, అంటే నవరత్నాలు ఇచ్చినా ఏమీ లేదని చెప్పటం, ఇక్కడ సూపర్ 6 ఇవ్వకపోయినా ఇచ్చేశారని చెప్పడం, అది మీడియా తరహా టాక్టిక్స్. అది పబ్లిక్కి తెలుసు. కాకపోతే పబ్లిక్ రోడ్లెక్కి ఉద్యమాలు చెయ్యరు. అసెంబ్లీకి రమ్మనమని చెప్పడానికి దానికి సంబంధం లేదు. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల కూడా పెన్షను అది ఏమన్నా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బిగిన్ చేశారా? లేదు కదా. ప్రతి ఏడాది 1వ తారీఖుకే ఇవ్వడం అనే సిస్టమ్ బిగిన్ చేసింది జగన్. పెన్షన్లు బిగిన్ చేసింది ఆ రోజుల్లో 35 రూపాయల పెన్షన్ అన్నటువంటిది కాంగ్రెస్ టైంలోనే బిగిన్ చేశారు. ఎన్టీ రామారావు రాకముందే ఉండేది, కాకపోతే అతి లిమిటెడ్గా ఉండేది. 35 రూపాయలు 30 రూపాయలు ఉండేది. ఎన్టీ రామారావు వచ్చాక 35 రూపాయలు చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చాక ఇది 98 తర్వాత
75 రూపాయలు చేశారు ఎన్టీ రామారావు నుండి తను తీసుకున్నాక. అప్పుడు కూడా అందరికీ వచ్చేది కాదు, తెలుగుదేశం అభిమానులైనటువంటి ఆ వృద్ధులకు వచ్చేది. దాన్ని రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, 200 చేశాడు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం 400 భరించేది, దాన్ని ఏం చేశాడు, ఇద్దరిద్దరికి ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి. తద్వారా సంఖ్య ఎక్కువ ఇవ్వగలిగాడు అతను. కేంద్రం 400 ఇస్తే 75 చంద్రబాబుతో పోల్చుకుంటే 200 ఎక్కువ కదా. ఆ విధంగా అది ఇద్దరికి ఇవ్వడం ద్వారా చాలా మందికి ఇవ్వగలిగాడు. అది రాజశేఖర రెడ్డికి ఫెచ్చింగ్ అయింది. దాన్ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అది కరెక్ట్గా ఇచ్చారు చంద్రబాబు, అప్పుడు ఒప్పుకోవాలి. అయితే అందరికీ ఇచ్చారా అంటే మెజారిటీ తెలుగుదేశం అభిమానులకి, తర్వాత న్యూట్రల్కి, వైసీపీ వాళ్ళకి ఇచ్చేవాడు కదా ఆయన. కమ్యూనిస్టులకు 10-20% ఇచ్చేవాడు. ఇది నాడు జరిగింది. జగన్ వచ్చిన తర్వాత దాంతో ఎలాంటి సంబంధం లేకుండా అందరికీ పెన్షన్ ఇచ్చిన మాట వాస్తవం, ఒప్పుకు తీరాల్సింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన మాట కూడా వాస్తవం. అదే సందర్భంలో ఏడాదికి 250 చొప్పున పెంచాడు, 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచాడు. అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి అర్హులకి ఇస్తా వచ్చాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటిది, ఆ రోజున చిట్ట చివరిలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా 3 నెలలకు ఒకసారి పెంచేవాళ్ళు, ఏది కొత్త వాళ్ళది చేర్చేవాళ్ళు. అప్పట్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయిన వాళ్ళతో బిగిన్ చేస్తే ఈ రోజు వరకు కొత్త వాళ్ళకి పెన్షన్ లేదు. 15 నెలలు అయింది, కొత్త పెన్షన్లు లేవు. ఇప్పుడు ఇస్తున్నటువంటి స్పౌజ్ పెన్షన్ అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు చచ్చిపోతే ఇచ్చేది, భర్త చచ్చిపోతే భార్యకి ఇచ్చేది. అది గొప్పగా చెప్తున్నారు, 1000 మందికి ఇచ్చాం, 1500 మందికి ఇచ్చామని చెప్పేసి. అది కాదు కదా పెన్షన్. 60 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు 15 నెలల్లో ఎన్ని లక్షల మంది వచ్చి ఉంటారు, వాళ్ళందరికి ఇవ్వాలి కదా. ఇక్కడ 67.5 లక్షలు ఇచ్చారు అప్పుడు, ఇప్పుడు 63.5 లక్షలు ఇస్తున్నారు. అంటే 4 లక్షలు తగ్గినాయి. అంటే చనిపోయిన వాళ్ళ ప్లేస్లో ఎవరికి ఇవ్వట్లా, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్లేస్లో భార్యలకు ఇస్తున్నారు. లేనటువంటి వాళ్ళు భార్యలు లేని వాళ్ళకి రావట్లేదు, ప్లస్ కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు. ఇది చర్చ జరుగుతోంది అసెంబ్లీలో, జరగట్లేదు. ఇవన్నీ జరగాలి చర్చ బేసిక్గా. అయితే 1000 రూపాయలు పెంచుతానన్నారు చంద్రబాబు నాయుడు, పెంచారు, ఒప్పుకు తీరాలి. 4000 రూపాయలు చేస్తానన్నారు, చేశారు. అలాగే వికలాంగులకు 6000 ఇస్తానన్నారు, ఇచ్చారు. 15,000 ఇస్తానన్నారు, ఇచ్చారు. వీ షుడ్ అప్రిషియేట్. మంచి చేసినప్పుడు ఒప్పుకోవాలి. జగన్ వల్ల కాదని చెప్పాడు. ఏది చివరి 2 ఏళ్ళు 250 పెంచాను, అంత మించి ఎవడు ఇవ్వలేడు, నేను ఇవ్వలేనంటే చంద్రబాబు కూడా ఇవ్వలేను అన్నాడు. బట్ ఇచ్చి చూపెడుతున్నాడు కదా బాబు. దెన్ అది వీళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజాన్ని నిజంగా మాట్లాడుకోవాలా, అవన్నీ చర్చ జరగాలి. ప్రతిపక్షం ఉండగా ఈసారి సమావేశాలు నిర్వహించాలి అని అయితే ఆశపడుతున్నారు. అదేం లేదు, జస్ట్ సరదాగా మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు రారని తెలుసు కాబట్టి కవ్విస్తుంటారు. అది ఆయన ఎత్తుగాడ. అంటే ప్రజలకు కూడా చెప్పడమా, మేము పిలిచినా అంటే వాళ్ళు అసమర్థులని చెప్పడం తప్పేం లేదు. అది గిల్లాలనే వీళ్ళు గిల్లించుకోవాల్సిందే, ఎందుకు, వీళ్ళదే తప్పు కాబట్టి. అంటే అన్న ఆ ఆలోచన దిశగా ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా సార్ ఈసారి, లేదంటే మనకి ఎలాంటి ఉపయోగం లేదు అనే ఆలోచనలోనే ఇంకా జగన్ యాటిట్యూడ్లో చేంజ్ రాకపోతే ఎవడేం చేయలేడండి. జగన్ యాటిట్యూడ్లో చేంజ్ రావాలంటే వాళ్ళ మూర్ఖ అభిమానుల్లో కూడా చేంజ్ రావాలి. కొంతమంది మూర్ఖంగా లేదా నువ్వు పోవడానికి లేదంటున్నారు, ఆయనకి ఏం కాకూడదు అనుకుంటున్నారు. ఏం కాకూడదు అనుకుంటే ఆయన చివరికి ఏమీ కాకుండా పోతాడు. పోరాడాలా, నిలబడాలా, తడబడాలా, కలబడాలా, అది రాజకీయం అంటే. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఈ నెలలో 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. అటు స్పీకర్ గారు కూడా చెప్తున్నారు రమ్మని, ఇటు బాబు గారు కూడా ఇప్పుడు తాజాగా ఒక సవాల్ అయితే విసిరారు. రాజకీయంగా అధికారికంగా 2 రకాలుగా పిలుపులు వస్తున్నాయి. మరి ఏ రకంగా స్పందిస్తారు, లేదంటే ఇంకా సైలెంట్ మోడ్లోనే ఉంటారా?